సైకాలజీ నైతిక వికాస సిద్ధాంతం గురించి చూద్దాం. ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కోల్బర్గ్. ఇతను అమెరికా దేశస్థుడు, హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. నైతిక వికాస సిద్ధాంతం సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంపై ఆధారపడి పనిచేస్తుంది. 3 నైతిక వికాస స్థాయిలను గుర్తించాడు. ప్రతి స్థాయిలో 2 దశలు కలవు. ఒకటి పూర్వ సాంప్రదాయ స్థాయి, విధేయత, శిక్ష, ఓరియంటేషన్, సహజ సంతోష, అనుకరణ, సాధనోపయోగ దశ. సాంప్రదాయ స్థాయి మంచి బాలునీతి, మంచి ప్రవర్తన, అధికారం, సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి. ఉత్తర సాంప్రదాయ స్థాయి ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, అంగీకరించబడిన చట్టనీతి, వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ దశ. పూర్వ సాంప్రదాయ స్థాయిలో 2 దశలు ఉంటాయి. ఒకటి విధేయత, శిక్ష, ఓరియంటేషన్, సహజ సంతోష, అనుకరణ, సాధనోపయోగ దశ. సాంప్రదాయ స్థాయిలో మళ్ళీ 2 దశలు ఉంటాయి. ఒకటి మంచి బాలునీతి, మంచి ప్రవర్తన, అధికారం, సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో 2 రకాలు ఉంటాయి. ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, అంగీకరించబడిన చట్టనీతి, వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ దశ.